గురుగారు మరొక సందేహం అండి. చెప్పండి. హేమలత గారు నెల్లూరు నుంచి రాస్తున్నారు. పడక గదిలో దేవుడి పటాలు ఉండవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. మనం నిద్ర లేచాక దైవ దర్శనం చేసుకోవాలని కోరుకుంటాం కాబట్టి అలా పడగదిలో కూడా దేవుడి పటాలు పెట్టుకుంటాం. అంతేగాని పూజ చేసేటటువంటి విగ్రహాలు కానీ పటాలు కానీ పడగదిలో మాత్రం పెట్టుకోవటం మంచిది కాదు. అది శయన మందిరము. ఆ శయన మందిరము సుఖ విధానానికి సంబంధించినటువంటి తప్పితే దైవికమైనటువంటి దానికి అది పనికిరాదు. కొందరు కొన్ని రకాలు ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుణ్ణి ఎక్కడ పెట్టుకుంటే తప్పే ఉంది, అంతటా లేదా అని చెప్పి. నిజమే, దీనికి సంబంధించినటువంటి సంఘటనలు కూడా కొన్ని కనపడతాయి. ఒక మహానుభావుడు స్వామి ఉన్నాడు. ఆయన శివలింగం మీద కాళ్ళు పెట్టుకుని పడుకున్నాడు. ఎవరో వచ్చి ఏమయ్యా ఇంత అపచారం చేస్తున్నావు, ఇది దోషం కదా అని చెప్పి అనేటప్పటికీ నేను ఆలోచించలేదు నాయన, పెద్దవాడిని కాబట్టి నా కాళ్ళు తీసి నువ్వే ఎక్కడ పెట్టడం మేలో అక్కడ పెట్టు అని అన్నాడు. అనేటప్పటికి దాని మీద కాళ్ళు తీసి పక్కన పెట్టబోయాడు. అక్కడ ఒక లింగం వచ్చింది. ఎక్కడ కాలు పెడితే అక్కడ లింగం వస్తుంది. అంటే సర్వాంతర్యామి అయినటువంటి ఆయన్ని అలా భావించగలిగినటువంటి వాడు కాబట్టి అంతటా పరమేశ్వరుడు ఉన్నటువంటి దాన్ని ఆయన విషయంలో యథార్థమైంది. అది వాళ్ళ యొక్క నిష్టని బట్టి ఉంటుంది. ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతకి చూచిన అందందేగలడు అని చెప్పి అన్నాడు. నిశ్చయాత్మక బుద్ధితో అలా అన్నాడు కాబట్టి స్తంభాన్ని బదులు కొడితే స్తంభంలో వచ్చి కూర్చున్నాడు నరసింహస్వామి. ఎందుకంటే సత్యం విధాతుం నిజ భృత్యవాక్యం. తన యొక్క భక్తుడు సేవకుడైనటువంటి ప్రహ్లాదుని మాట సత్యం చేయటం కోసమని ఆయన అక్కడే కాదు మొత్తం అంతటా వ్యాపించి ఉన్నట్ట ఆ సమయంలో. ఎందువల్లంటే అంతటా ఉన్నానని చెప్పాడు నా భక్తుడు. ఇక్కడ చూపించు అని అడిగితే అక్కడ లేడనుకోండి, ఆ ప్రహ్లాదుడి మాట వమ్మైపోతుంది, నా భక్తుడి మాట సత్యం కాకపోతుందేమో అనేటటువంటి భయంతో భగవంతుడు, అంటే భక్త పరాధీనుడు భగవంతుడు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. భక్తులు ఏదంటే అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మహనీయులు భక్తులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటాం. వాళ్ళు ఆశీస్సులు ఇస్తే మనకు శుభం జరుగుతుంది అని. అంటే వాళ్ళ ఆశీస్సులని భగవంతుడు యథార్థం చేస్తాడు. శాపాలు ఉన్నాయి, మహనీయులైనటువంటి వాళ్ళు శాపాలు ఇచ్చారు, వాటికి భగవంతుడు వాటి పరిహారం ఆయనే చేశాడు. అంత పరాధీనుడు, భక్త పరాధీనుడు. నారదుడు నలకూబరుడు మణిగ్రీవుడు వాళ్ళిద్దరికీ శాపం పెట్టాడు, మధ్య చెట్లు కమ్మని చెప్పి. వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్య పని వల్ల వాళ్ళు మధ్య చెట్లు అయ్యారు. శాపానికి పరిహారం ఎవరు అంటే కృష్ణ పరమాత్మ చేయవలసి వచ్చింది. ఆయన ఆ రోలుని ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ మధ్య చెట్లకి పట్టించి అవి కూలిపోయేటట్టు చేసి మళ్ళీ వాళ్ళిద్దరికీ నలకూబరు మణిగ్రీవులు ఇద్దరికీ స్వస్వరూపాలు వచ్చేటట్టు చేశాడు. కాబట్టి భక్తుడు ఏది చెబుతాడో దానికి అనుగుణంగా భగవంతుడు ప్రవర్తిస్తూ భక్తులందు ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధను చూపుతూ ఉంటాడు. కాబట్టి భగవంతుడు అంతటా ఉన్నాడు అనేటటువంటి పరిపూర్ణ విశ్వాసం ఉన్నందువల్ల ఆయన ఎక్కడ కాళ్ళు పెట్టుకుంటే అక్కడే భగవంతుడు ఉంటాడు. కాబట్టి ఎక్కడ పెడితే ఏమని పడుకున్నాడు, అట్లాగే ఆయన కాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ శివలింగాలు వచ్చాయి. అలా భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి అంతటా ఉన్నాడు కాబట్టి ఎక్కడ పెట్టుకుంటే ఏమని చెప్పి మనము మన స్థాయిలో మాత్రం ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు. మనం భగవంతుడు నెత్తిన కాళ్ళు పెట్టి అంతటా ఉన్న భగవంతుడే కదా అని చెప్పి అంటే అది పొరపాటు. మన స్థాయి ఆలోచించుకోవాలి. ఆయన మహనీయుడు కాబట్టి ఆయనకి చెల్లింది. ప్రహ్లాదులాగా మనము ఇక్కడ కనపడు అంటే భగవంతుడు సాక్షాత్కరిస్తాడా? మన స్థాయిని బట్టి మనకి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అందువల్ల మన స్థాయిని బట్టి మనము పడగదుల్లో ఎక్కడ ఉంచుకోవచ్చో అక్కడ మాత్రమే, దర్శనానికి మాత్రమే, నిద్ర లేవగానే దర్శనం చేయటం కోసం మాత్రమే భగవంతుణ్ణి ఒక క్యాలెండర్ ఏదో పెట్టుకోవాలి. కానీ విగ్రహాలని పడగదుల్లో పెట్టుకుని వాటికి అపచారం జరగనివ్వకూడదు. ఎందుకంటే పడగది అంటే అక్కడ జరిగేటటువంటివన్నీ కూడా మరి భార్యాభర్తల యొక్క స్వేచ్ఛ వ్యవహారాలు జరుగుతాయి కాబట్టి భగవత్ సన్నిధానంలో అలాంటివి జరగకూడదు. అది చాలా ప్రమాదకరము కూడా. పెద్దలైనటువంటి వాళ్ళు, రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు పెద్దలు, వాళ్ళు నిరంతరము భగవంతుని ధ్యానించుకుంటూ ఉంటారు. వాళ్ళు కూర్చుని నిలబడి చేయలేరు కాబట్టి అక్కడ పడుకునే వాళ్ళు భగవంతుని ధ్యానించుకుంటూ ఆ భగవంతుని చూడాలని కోరుకున్నారు అనుకోండి, వాళ్ళ పడగదిలో ఎన్ని క్యాలెండర్లు దేవుళ్ళని పెట్టుకున్నా ఇబ్బంది లేదు.
కదలలేరు, పూజకి వేరే చోట కూడా వెళ్ళలేరు. అటువంటి వాళ్ళు పడుకునేటటువంటి చోటకే భగవంతుడిని తెచ్చుకుని చేసుకున్నా కూడా అటువంటి భక్తికి తప్పు లేదు. కానీ మామూలు వాళ్ళు, యువకులైనటువంటి వాళ్ళు పడగదుల్లో దేవుడి మందిరాల్లో పెట్టుకుని అపచారాలు మాత్రం చేయకూడదు. నిద్ర లేవగానే దర్శనం కోసమని మాత్రము ఏదైనా ఒకటి ఇష్టదైవాన్ని గురించినటువంటిది పెట్టుకుంటే అది తప్పు.